Hello everyone. Hope so everyone is doing well. And firstly, congratulations అందరికీ ఎవరైతే పాస్ అయినారో and to the someone who failed to get their desired result and who are attempting in group 2 in December 2026 attempt. I am coming with the paper number 12 management accounting. Every chapter conceptual ga cumulative revision తో and doing practical problems previous year questions model questions అన్ని కవర్ చేద్దాం. ఓకే, సి ఫస్ట్ థింగ్ ఎవరైతే ఫెయిల్ అయినారో డోంట్ గెట్ డిమోటివేటెడ్, డోంట్ గివ్ అప్, హ్యావ్ సమ్ డెడికేషన్, ప్లే సమ్ డిసిప్లిన్. Okay, this is the only action plan we have to get our desired results. Before going into the paper, first ఈ పేపర్ నెంబర్ 12 సిలబస్ ఏంటి? సెక్షన్ 1, దట్ ఈస్ సెక్షన్ ఏ, ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్, 5% వెయిటేజ్ ఉంది అని చెప్తున్నారు. బట్ యాక్చువల్లీ పేపర్ ప్యాటర్న్కి వస్తే ఇట్ కన్సిస్ట్ మినిమం 9 మార్క్స్. ఒక ఎంసీక్యూ వస్తుంది, ఒక 7 మార్క్స్ వస్తుంది. రైట్, యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ 7 మార్క్స్ క్వశ్చన్, డిసిషన్ మేకింగ్ టూల్స్ 21 మార్క్స్ వస్తాయి ఈ సెక్షన్ నుండి. స్టాండర్డ్ కాస్టింగ్ 14 మార్క్స్. Budget costing again 14 marks. Divisional performance measurement again 14 marks. Responsibility accounting 7 marks and decision theory 7 marks. ఇది సిలబస్ స్ట్రక్చర్. మీకు ఆల్రెడీ మినిమం నాలెడ్జ్ ఉన్నది ఏంటిది? మార్జినల్ కాస్టింగ్ అండ్ ఆల్సో స్టాండర్డ్ కాస్టింగ్లో మెటీరియల్ అండ్ లేబర్ కాస్టింగ్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ బడ్జెట్. రైట్, సో మనం ఏం చేస్తాం, అరే హై వెయిటేజ్ ఉంది, మనకు ఆల్రెడీ మినిమం నాలెడ్జ్ ఉంది అని ఫస్ట్ ఇవి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. అవి కొంచెం టఫ్ ఫీల్ అయినారు అనుకో, మీ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారు. సో ఫస్ట్ అండర్స్టాండ్ ద పేపర్ ప్యాటర్న్. నీకు తక్కువ సమయంలో, విత్ ఇన్ లెస్ టైం, నువ్వు హై స్కోరింగ్ ఎక్కడ చేస్తున్నావు అంటే అక్కడ నీకు మిస్టేక్స్ ఏం లేవు, ఎక్కువ కష్టం కూడా ఏం లేదు, మినిమం ఎఫర్ట్స్తోనే హై స్కోర్ చేస్తున్నావు అనే చాప్టర్స్ ఏంటిది, ఫస్ట్ వాటిని చదివేయండి. సో యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ ఆన్ ది సబ్జెక్ట్. కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నువ్వు ఇంకలకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. యు ఆర్ ఇన్ రేస్, నువ్వు ముందుకెళ్తూనే ఉంటావు ఇంకా. ఓకే, సి ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ 30 మార్క్స్ ఎంసీక్యూస్. మనం టోటల్గా ఐసీఎంఐ మాడ్యూల్ మీదనే డిపెండ్ అవుతున్నాం కాబట్టి సపరేట్గా ఎంసీక్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్ చదివేటప్పుడే ఎంసీక్యూస్ కూడా కవర్ అవుతాయి. బట్ బిఫోర్ ఎగ్జామ్స్ ఒక 1 వీక్ ముందు సపరేట్ ఎంసీక్యూస్ బ్యాంక్ కూడా కవర్ చేసిద్దాం. రైట్, నెక్స్ట్ టోటల్గా డిస్క్రిప్టివ్ 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7లో 5 క్వశ్చన్స్ రాయాలి. అంటే నువ్వు 2 క్వశ్చన్స్ ఎగ్జామ్ చేసుకోవచ్చు, నువ్వు రాయాల్సిన అవసరం లేదు కదా. బట్ ఆ 2 క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ నువ్వు ఇంట్రొడక్షన్ రాస్తూ, డ్యామ్ ఈజీ. థియరీ ఒక 7 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 7 నువ్వు డైలీ ఒకటి చదివినా కూడా అయిపోతుంది ఒక 1 వీక్లో. యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్, కాన్సెప్ట్ వచ్చింది అని వదిలేయొద్దు, ప్రాబ్లమ్స్ చేస్తేనే నీకు అప్లికబిలిటీ ఏంటిదో తెలుస్తుంది. ఓకే, ఏబిసి ఫస్ట్ ఈ 2 కవర్ చేద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. నెక్స్ట్ go with decision theory and responsibility accounting. Responsibility accounting is completely theory and decision theory has only 4 concepts, hardly 5 concepts. Okay, this is the second priority. తర్వాత డివిజనల్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కవర్ చేయాలి. సింగిల్ చాప్టర్ 14 మార్క్స్ per sec. ఓకే, వెరీ ఈజీ కాన్సెప్ట్స్. అగైన్ థియరీ ప్లస్ ప్రాబ్లమేటిక్ రెండు ఉంటాయి, బట్ ఈజీ. నెక్స్ట్ గో విత్ ద బడ్జెట్. ఆల్రెడీ కాస్టింగ్లో టచ్ ఉంది కాబట్టి
ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. టైం టేకింగ్ బట్ ఈజీ. స్టాండర్డ్ కాస్టింగ్, మెటీరియల్, లేబర్ ఆల్రెడీ అక్కడ కాస్టింగ్లో కవర్ చేశారు. నౌ యూ నీడ్ టు డూ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అండ్ వేరియబుల్ ఓవర్ హెడ్స్. దిస్ ద ఇది థర్డ్ అంటే దిస్ ఈస్ ఫోర్త్. నెక్స్ట్ fifth priority is standard costing. Next you go with the applications of marginal costing. This is sixth. Next transfer pricing. Transfer pricing ఏంటి అంటే కాన్సెప్ట్ అర్థం అవుతే ప్రాబ్లం చేయొచ్చు, ఈజీ. బట్ కాన్సెప్ట్ అర్థం అవ్వడమే టాస్క్. ఓకే, దిస్ ఈస్ హౌ ఐ గో అండ్ దిస్ ఈస్ హౌ ఐ విల్ సజెస్ట్ యూ టు గో. ఈ పేపర్ స్కోర్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ స్ట్రాటజీ. నా స్ట్రాటజీ అయితే ఇది. మీరు వేరే స్ట్రాటజీ యూజ్ చేస్తే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మన మెయిన్ టార్గెట్ ఏంది? స్కోర్ చేయాలి ఈ పేపర్. ఓకే, ఫ్రమ్ టుమారో ఎవ్రీథింగ్ విల్ బి అప్లోడెడ్. డైలీ బేసిస్గా అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీ డీటెయిల్ MCQ ఆల్సో. ఓకే, అండ్ I'm saying again, don't give up. Prepare well. Process is much more important than the results. నీ ప్రాసెస్ పర్ఫెక్ట్గా ఉంటే నీ రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది నాకైనా సరే, ఐఎమ్ నాట్ ద ఎక్సెప్షనల్. రైట్, డిస్ట్రాక్షన్స్ పక్కకు పెట్టండి అండ్ జస్ట్ ఫోకస్ ఆన్ ద టార్గెట్. And for today, that's it. Thank you.